అంతా సిద్ధంగా ఉందయ్యా. పందిర్రాటికి పూజ చేద్దామా? అలాగేనండి. వరదరాజులు గారు, ఎందుకు మీరు దూరంగా ఎక్కడి నుంచున్నారు? రండి. నేనా? మీ కూతురు పెళ్ళండి, మీరు లేకపోతే ఎలా? రండి సార్. నాన్నా, రండి నాన్నా. రాక ఇదిగోండయ్యా, ఈ నవధాన్యాల్ని మట్టిలో వేయండి. నేను కాదు, ఇదిగో వరదరాజులు గారు వేస్తారు పూజారి గారు. సార్, ఎందుకు సార్ జరగని పెళ్లికి ఈ పందిర్రాట అవి ఇవినే? నాన్నా, పెళ్లి జరగనిది నాకు కానీ అక్క పెళ్లి మాత్రం జరుగుతుంది. అమ్మా, చూద్దామమ్మా. సత్య, నువ్వే నవధాన్యాలు తీసుకొని నీ చేతులతో వెయ్యమ్మా. పెళ్లి కూతుర్నే వెయ్యనివ్వండమ్మా. అక్క నువ్వెయ్యక్క. నేనా? అక్క, మీరే కదా పెళ్లి కూతురు, అందులో మీకేంటి డౌటు? మీరే కదా వెళ్ళాలి, వెళ్ళండి. సరే, తీసుకో అమ్మా. తీసుకోమ్మా. సత్య, నువ్వు కూడా వెయ్యి. పందిర్రాటను పెడదామా? రండి సార్. వదండి సార్. ఇది తీసుకోమ్మా. పందిర్రాటకి హారతివ్వు. అక్క నువ్వు హారతమ్మా. అరే, అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి హారతి ఇవ్వండమ్మా. ఇందులో ఏముంది, ఇవ్వండి. సత్య, అందరికీ హారతి ఇవ్వమ్మా. ఇక మీదట అంతా సవ్యంగా జరుగుతుంది. సుఖీభవ. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అక్క, ఎందుకక్క ఏడుస్తున్నావు? సంతోషంగా ఉండక్క. అమ్మా, పందిర్రాట పాతితే అంతా అయిపోయినట్టేనా? నువ్వు ఇలా పందిర్రాట అయితే పాతావు గాని మిగతా సాంప్రదాయాలన్నీ నీకు అర్జున్కే జరుగుతాయి కదమ్మా. అలా కాదు నాన్న, దయచేసి అందరూ నేను చెప్పేది వినండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక ఇప్పటి నుంచి పెళ్లి జరిగేంత వరకు కూడా నాకు అర్జున్కి మధ్య జరిగే సంప్రదాయాలు అన్నీ నాటకం మాత్రమే. నేనిప్పుడు చెప్తున్నా నాన్న, నేను మాటిస్తున్నాను, నాకు అర్జున్కి మధ్య జరగబోయే ప్రతి సంప్రదాయం కూడా అక్కకి అభిబావకి అదే మండపంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రతి కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. బుజ్జమ్మా, అది ఎలా సాధ్యమవుతుందమ్మా? అదేనండి మీ కూతురు సత్య అంటే. తను చేసి చూపిస్తుంది సార్. తను అన్ని ఏర్పాట్లు చేసింది. ఏమంటున్నావు సత్య? అక్కడ ఊరంతా ఉంటుంది, నువ్వే పెళ్లి కూతురువి, అర్జున్ పెళ్లి కొడుకు, చాముండేశ్వరి ఫ్యామిలీ అంతా ఉంటుంది. మీరే పెళ్లి పీటలపై కూర్చుంటారు. మరి నాకు అభికి పెళ్ళెలా అవుతుంది సత్య? అమ్మా, ఏదో మన మనసు బాధపడకుండా ఉండటం కోసం మన సత్య ఏదేదో చెప్తుందిలేమ్మా. నువ్వు అదేది పెద్దగా పట్టించుకోకు. తలదించుకుని అక్కడికి వెడతాం.